హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను స్ప్రౌట్స్ ఆకుకూర కలిపి కూర చేశానండి. స్ప్రౌట్స్ని ఎన్ని విధాలు ఉపయోగించాలో అన్ని విధాలు ఉపయోగిస్తాను నేను. ఎందుకంటే స్ప్రౌట్స్ చాలా మంచిదండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి మంచిది, మంచి ప్రోటీను. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి మన బాడీకి న్యాచురల్గా అందాల్సినవి అందుతాయని స్ప్రౌట్స్ని వాడతాను. కానీ స్ప్రౌట్స్ చాలా రకాలుగా వాడతాను నేను. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ బదులు తినేస్తాను, ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కూరల్లో వేస్తాను, ఒక్కొక్కసారి ఉడకబెట్టుకొని గుగ్గుళ్ళలాగా తింటాను. అలా తింటూ ఉంటాను అనమాట నేను. ఈరోజు నేను ఆ కూరలో కలిపి ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఆకుకూరలు, ఇదిగోండి స్ప్రౌట్స్ కనిపిస్తున్నాయా? అవి స్ప్రౌట్సేనండి. అలసందలు, పెసలు, శనగలు, ఈ 3 స్ప్రౌట్స్కి వాడతాను. ఇదిగోండి 3 కలిపి నేను ఆకుకూరలో వేసాను. ఈ ఆకుకూరని సింపుల్ అండి, దీన్ని మళ్ళా చేసే విధానం చూపివ్వలేదు మీకు. 2 ఎర్రగడ్డలు, ఒక ఎర్రగడ్డ, ఒకరో పెద్దదిగా చూసి ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కొబ్బరి నూనెలో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసేసి వీటిని వేపుకున్నానండి. ఆ తర్వాత ఆకుకూరను ముందు మగ్గనిచ్చి ఈ స్ప్రౌట్స్ని స్టీమ్లో కానీ లేదంటే కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకో, లేదా డైరెక్ట్గా దీంట్లోనే నీళ్లు పోసి ఉడకబెట్టుకోవచ్చు. సో అవి దీంట్లో కలిపేసి కొద్దిగా గోరు పులుసు అండి, అది మీరు నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, చింతపండు పిండి అయినా వేసుకోండి, ఎలా అయినా వేసుకోండి. ఒక్కరో గోరు పులుసు, కొద్దిగా ధనియాల పొడి, ఒక్కరో మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, అంతే వేసి సన్నపు సెగలో మగ్గనిస్తే ఇలా వచ్చేస్తుందండి. ఇది ఏ సంకటిలోకైనా అన్నానికైనా చాలా మంచిది, చాలా బాగుంటుంది. బాగుండడం అట్టుంచండి, మన హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి నేను జొన్న సంకటి, ఈరోజు ఆకుకూర స్ప్రౌట్స్ కలిపిన కూర, ఇదండి ఈరోజు నా మెను. చాలా ఆరోగ్యమైనది. జొన్న సంకటి ఒంటికి చాలా మంచిది, నీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి, వెయిట్ లాస్ అనేది మనం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుందండి, ఇవన్నీ తింటే తగ్గదు. దాంతోపాటు ఇది ఉపయోగపడుతుంది అంతే. సో ఈరోజు నా డైట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.